అదే చెప్పాను కదా, ఇంత చెత్త మీటింగు, ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము. పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ. సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది. ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను, నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి. మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు. అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేట్టు చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని. నిజమైన మొగుడు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను. ఈరోజు చెప్తున్నా, వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు. అయిపోయింది నీ పరిస్థితి, అయిపోయి నువ్వు 24 సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్, ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వకు పవన్ కళ్యాణ్. నీ కళ్ళు తెరుచుకో. ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు. అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము, మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను. అందులో చెప్తాడు పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రామ్ గోపాల్ వర్మ గారు. చాలా సరదా. అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు.